హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వినీ బ్లాగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే మార్నింగ్ లేచి రెడీ అయితే అయిపోయినా. మార్నింగ్ లేవగానే 1 లీటర్ వాటర్ తాగుతా. ఈరోజు టిఫిన్లో డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నా, ఇంకా పాలు, కాన్ఫ్లెక్స్ ఉన్నది. టిఫిన్ తిన్నానో లేదో ఫ్రెండ్స్ ఫోన్ అయితే చేసినారు. హైదరాబాద్కి వస్తే ఇదే పరిశాన్. ఎప్పుడు ఎవరో ఒకరు ఫోన్ చేసి కలుద్దాం రమ్మంటారు. ఇక రెడీ అయితే అయిపోదాం. నేను ఈరోజు లూజ్ టీషర్ట్ వేసుకుంటున్నా, రెడ్ కలర్ది, ఇంకా లైట్ పాయింట్ సిమెంట్ కలర్ది. సో ఎప్పుడైనా మనకి లుక్ రావాలంటే ఒకటి డార్క్, ఒక లైట్ కలర్ కాంట్రాస్టింగ్ వేసుకోవాలి. వాచ్ అయితే పెట్టుకున్నా, ఇక సెంట్ కొట్టుకొని వెళ్ళిపోదాం తొందరగా. ఇక స్టార్ట్ అయితే అయిపోయినాం. చూడండి, ఇది సుచిత్ర జంక్షన్ అంట. టిప్ టాప్గా రెడీ అయిపోయినాయి. చలో అంటే రా బారన్ కిచెన్ అంట. అయ్యో నేను తాగకుంటేనే ఇట్లా ఉన్నాయి. ఇక తాగుదే ఇక దేశాన్ని మొత్తం అమ్మేస్తాయి. ఇక లోపలైతే మంచిగా అంబియన్స్ బాగానే ఉంది. కానీ నేను మొత్తం ఖాళీ పడైంది అంతే. మెనూలు ఏంటిది ఎప్పటి చూడండి, డిజిట్స్ కనిపిస్తున్నాయి మెనూలో, పెద్ద పెద్ద డిజిట్. టంగడి కబాబ్ అయితే ఆర్డర్ చేసినారు. ఇక ఏమైనా ఆర్డర్ చేసుకుని నేనైతే ఊకున్నా, ఎందుకంటే బిల్ అయితే వాళ్ళే కడతారు. బిల్ కట్టే టైంకి నాకైతే ఫోన్ కాల్స్ బాగా వస్తాయి. టేస్ట్ అయితే బాగానే ఉంది. తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసినారు వీళ్ళు. బిర్యానీ కూడా తింటున్నాం. ఈ బయట ఫుడ్ నేను అవాయిడ్ చేస్తాను బాగా. అన్హెల్దీ ఫుడ్ ఇంట్లోనే తింటా. అప్పుడప్పుడు ఇక ఫ్రెండ్స్ పిలిచినప్పుడే పోవుడు. ఇక తినట్టు ఉండాలి, వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారని ఇక అట్లా తినేసి కలిసేసి వాళ్ళతో రావాలి. ఇక ఈ వీడియోలో ఏంటి లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టు వస్తుంది. నేను లెఫ్ట్తో కాదు, రైట్ హ్యాండ్తోనే తింటా. వీడియోలో ఏమో అట్లా వస్తుంది. చలో మళ్ళీ ఇంటికి సవర్ అయితే అయిపోయింది, తినుడు అయిపోయింది, ఇక కలుసుడు అయిపోయింది. వేరే పనులు కూడా ఉన్నాయి మనకి, అవి కూడా చూసుకుందాం. ఇక చలో ఇంటికి అచ్చుడితోనే ఇంకో సర్ప్రైజ్ అయితే ఇచ్చినారు. కుబేర సినిమాకి పోదామన్నారు. అయ్యో నేను సినిమాలు అంటే నాకు ఇంట్రెస్టే ఉండదు అసలు. ఏం సినిమాలు పాడైనాయి, అన్ని సినిమాలు నేను చూడ ఓటీటీలో కూడా చూడ. ఇక ఏం చేస్తాం, రెడీ అయిపోయి 7కి సినిమా ఉంది, అది చూసేసి వస్తాం. ఇక మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. నెక్స్ట్గా రెడీ అయితే అయిపోతున్నాయి. ముఖం ఇట్లా కడుక్కుంటున్నా. ముఖం నేను హిమాలయ ఫేస్ వాష్ యూస్ చేస్తా. చూడండి ఎంత గ్లో వచ్చింది. ఈ గ్లోతో మొత్తం ఇండియాకి 1 ఇయర్ వరకు ఎనర్జీ దొరుకుతుంది. కొంచెం ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇంకా పౌడర్ పెట్టుకొని కోంబింగ్ చేసుకొని ఇక చలో హెయిర్ జెల్ పెట్టుకొని దట్స్ ఇట్, ఐఎమ్ రెడీ, లెట్స్ గో. ముందట కనిపిస్తుంది కదా టీఎన్ఆర్ సినిమా హాల్, దిల్ రాజు మా అపార్ట్మెంట్ ఇది. చేరుకున్నాం మనం సినిమా హాల్కి. థియేటర్ మొత్తం ఖాళీగానే ఉండే, మాల్ కూడా మొత్తం ఖాళీగానే ఉండే, ఎందుకంటే కొత్తగా ఓపెన్ అయింది కదా. ఎవరు షాప్స్ ఇట్లా ఎవరు ఓపెన్ చేయలే, ఒకటి మేమే తిరుగుతున్నాం మొత్తం. చూడండి మొత్తం లోన్లీగా ఉంది. సినీపోలీస్ అంట. ఫాస్ట్గా వెళ్దాం మనం. స్టార్టింగ్కి వెళ్ళి చూస్తేనే సినిమా అర్థం కాదు. ఇక లేట్గా పోతే ఏమర్థం అవుతుంది. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి కుబేరా అంట. సినిమా అయితే ఏం మంచిగా లేదు. ఒక బిచ్చగాడు ఉంటాడు, వాడు బిచ్చగాడు ఉరుకుతారు, వీళ్ళందరూ వాళ్ళని పట్టుకుంటారు. అదే సినిమా. ఇంటర్మిషన్లో మేమైతే రెక్లైనర్ సీట్ కట్ చేసినాం. థియేటర్ మొత్తం ఖాళీ ఉండే, రెక్లైనర్ కూర్చున్నాం. సినిమాకి మీరైతే వెళ్ళకండి, అయిపోయింది సినిమా, వేస్ట్ ఉంది. సినిమా అయిపోతోటే బయట అయితే వర్షం స్టార్ట్ అయింది. ఇక తొందరగా ఇంటికి వచ్చే వరకు అయితే మొత్తం తడిచిపోయినా. ఇక చూడాలి రేపు ఏం జరాలు వస్తాయి. డిన్నర్ తొక్కేసుకొని తిన్నాం. బిర్యానీ కంటే తొక్కుతోనే మంచిగా అనిపిస్తుంది నాకు ఫుడ్. ఈ మినీ వ్లాగ్ని ఇక్కడతోనే ఎండ్ చేస్తా. ఈ రోజు మొత్తం నేను ఏమేమి చేసినా అన్ని వీడియోలో మీకు అయితే చూపించిన. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా మీకు కుబేరా రివ్యూ కావాలంటే అది కమెంట్లో పెట్టండి, దాన్ని కూడా డీటెయిల్గా రివ్యూ చేస్తాం. అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.